ఈ ప్రక్రియలన్నీ ఇంతగా విజయవంతం కావడానికి కారణం ఏంటి అనే విషయం అందరిలో ఒక ప్రశ్న ఉంటుంది. సో ఈ ప్రక్రియల వెనకాల ఉన్న ఒక రహస్యాన్ని నేను ఇవాళ మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రపంచం అనేది అనేక రకాల చర్యలతో ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. మనకందరికీ తెలిసినటువంటి రియాక్షన్స్ ఏంటంటే, చర్యలు ఏంటంటే, ఒకటి ఫిజికల్ చేంజ్. నీళ్లు ఉన్నాయి, అది వేడి చేస్తాము, ఆవిరవుతుంది, చల్లబరుస్తాము, మళ్ళీ నీళ్ళు అయితే. లేదా ఒక మెటల్ ఉంటుంది, అది వేడి చేస్తాము, కరుగుతుంది, మళ్ళీ చల్లబడితే మెటల్గా అవుతుంది. ఇది ఫిజికల్ చేంజ్. దీని తర్వాత కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఒక మెటల్ ఉంటుంది, దాన్ని మనం వేడి చేస్తుంటాం, ఇంకా వేడేసేది మండుతుంది. మండినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ వీడితో కలిసి రకరకాల పదార్థాలు ఏర్పడతాయి. ఆ మెటల్ దగ్ధమవుతుంది. ఇది రసాయనిక చర్యలు, కెమికల్ రియాక్షన్స్. మనకేదో అనారోగ్యం వస్తుంది, వైద్యుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళు మనకేదో మందు ఇస్తారు, ఆ మందు వేసుకుంటాము, ఆ రోగం తగ్గుతుంది. ఈ మందు లోపలికి వెళ్ళి కొన్ని రసాయనాలని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తి చేసిన రసాయనాలు, కెమికల్స్, ఆ రోగాన్ని తగ్గిస్తాయి. ఇది బయలాజికల్ రియాక్షన్. మనం ఆహారం తింటాము, అన్నము పప్పు తింటాము, ఇంకేదో గారెలు తింటాము, ఇంకేవో ఇట్లా లడ్లు తింటుంటాము. ఇట్లా పదార్థాలు తిన్నప్పుడు మనకు కొంత ఎనర్జీ, శరీరానికి శక్తి వస్తుంది. ఈ శక్తి వచ్చిన కారణంగా శరీరం పెరుగుతుంది, ఎనర్జీ వస్తుంది. ఇదేమో ఫిజియోలాజికల్ రియాక్షన్స్. పిల్లవాళ్ళు లేకుంటే ఆఫీసులో టెన్షన్ ఉంటుంది, పై వాళ్ళు ఏది ఇబ్బంది పెడుతుంటారు, మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా తెలియట్లేదు, ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళేమో సైకియాట్రిస్ట్ అంటారు, వాళ్ళేమో మందులు ఇస్తారు. ఆ మందుల వల్ల మన మెదడులో ఉండేటువంటి టెన్షన్ బాగా తగ్గుతుంది. ఇది సైకలాజికల్ రియాక్షన్స్. దీనికి ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను, బాగా అందరికీ అర్థమవుతుంది. ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు అందరూ. ఆ మాట్లాడేటప్పుడు ఆ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఏమంటారంటే, ఈ సినిమాలో హీరో హీరోయిన్కి మధ్య మంచి కెమిస్ట్రీ వచ్చింది అని చెప్తారు. హీరోకి హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఏంటండి? అక్కడ ఏం రియాక్షన్ ఉంటుంది? అది ఒక రకమైనటువంటి సైకలాజికల్ రియాక్షన్. అంటే మనం ఒక సినిమా తీస్తున్నామంటే మన శరీరంలోంచి, మన వాక్కులోంచి, మన మొహంలోంచి కొన్ని భావాలు బయటికి వెళ్ళాలి. ఈ లోపల నుంచి భావాలు బయటికి రావాలంటే మన మెదడులో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతేనే ఆ భావం బయటికి వస్తుంది. ఇట్లా ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి ఒక భావం బయటికి రావడానికి ఏదైతే కెమికల్ రియాక్షన్ జరుగుతాయో అది కెమిస్ట్రీ అంటే. ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్షన్స్ ఇవి ప్రపంచంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మోటారు, జనరేటరు, ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్షన్స్. ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఈ రియాక్షన్సే తెలుసు. ఫిజికల్ చేంజెస్, కెమికల్ రియాక్షన్స్, బయాలజికల్ రియాక్షన్స్, సైకలాజికల్ రియాక్షన్స్, ఫిజియోలాజికల్ రియాక్షన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్షన్స్. ప్రపంచంలో ఇప్పటి వరకు తెలియనిది ఏమిటంటే ఫిలసాఫికల్ రియాక్షన్స్. ఇది ఒక్క భారతదేశాన్ని మాత్రమే చెంది. మనము ఒక వస్తువు ఉంటుంది, ఉదాహరణ ఒక మందార పువ్వు. ఈ మందార పువ్వు ఎర్రగా ఎందుకు ఉండాలి, నల్లగా ఎందుకు ఉండకూడదు? అది ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి? ఇలాగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థంలో కూడా భగవంతుడు తన స్వరూపాన్ని, తన తత్వాన్ని దాంట్లో పంపించాడు. ఆ తత్వం కారణంగా ఆ వస్తువుకి ఒక విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి. There will be called philosophical characteristic features. These philosophical characteristic features are different from individual to individual. They are distinct. ఆ ఒక్క వస్తువుకున్న ఫిలసాఫికల్ క్యారెక్టర్ ఫీచర్స్ ఇంకొక దానికి ఉండవు. దాన్ని మన పెద్దలు తత్వం అన్నారు. ప్రతి పదార్థానికి ఒక తత్వం ఉంటుంది. ఈ తత్వం రావడానికి కారణము పరమేశ్వరుడు యొక్క సృష్టి. ఈ రియాక్షన్స్ ఇప్పుడు మన ఈ ప్రక్రియలన్నీ ఎందుకు విజయవంతం అవుతున్నాయంటే, ఈ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొన్ని తత్వాలు ఉంటాయి. దే ఆర్ హ్యావింగ్ సమ్ ఫిలసాఫికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ విచ్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇండివిజువల్ గాడ్స్ అండ్ గాడ్సెస్ టు అదర్స్. వాళ్ళకు ఒక ప్రత్యేకం ఉంటుంది, ఎవరి తత్వం వాళ్ళదే. ఒక హనుమంతుడి తత్వము గరుత్మంతుడికి రాదు, గరుత్మంతుడి తత్వం ఇంకోళ్ళకి రాదు.
వాళ్ళకు ఒక తత్వం ఉంటుంది. వాళ్ళతో పాటుగా ఈ సృష్టిలో ఉండేటువంటి ఏదో ఒక పువ్వో పత్రమో ఒక పదార్థమో దానికి కూడా ఆ తత్వం ఉంటుంది. మన శరీరంలో ఉండేటువంటి రకరకాల అంగాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి కారణంగా మన శరీరంలో ఉండే రకరకాల అవయవాలకి ఈ తత్వాలు ఉంటాయి. ఈ మొత్తం ఈ విధానం ఏంటంటే భగవంతుడి యొక్క విశిష్టమైన తత్వంతో మన శరీరంలో ఉండే అవయవము ఏ విశిష్టమైన తత్వంతో కలుస్తుందో దానితో సమానమైన తత్వము కలిగిన ఒక వస్తువును తీసుకెళ్ళి ఆ భగవంతుడి దగ్గర కలిపితే ఈ రెండిటి తత్వాల మధ్య ఒక వస్తువు తత్వము భగవంతుడి తత్వము ఈ రెండిటి తత్వాల మధ్య జరిగే రియాక్షన్ వల్ల మన శరీరం బాగుపడుతుంది. ఇది మన యొక్క వైదిక ధర్మం. మీరు గణపతి పూజ చేసే పనులు ఎందుకైతే ఆ పూజలో మనం ఉపయోగించేటువంటి పదార్థాల తత్వము గణపతి యొక్క తత్వంతో రియాక్ట్ అయ్యి మన పని చేసి పెడుతుంది. ఇది బేసికల్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ హిందూ ఫిలాసఫీ, హిందూ మెథాలజీ. సో దీనికి నేనేం చెప్పానంటే ఫిలసాఫికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఆల్ దీస్ రెమెడీస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వేదిక్ ఫిలాసఫీ. కాబట్టి వీటి పేరు కూడా అంతే, వేదిక్ ఫిలసాఫికల్ రెమెడీస్. అందరికి అర్థం కోసం ధార్మిక పరిష్కారం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వేర్ ద యూనివర్స్ ఈజ్ నోన్ అబౌట్ ఆల్ అదర్ రియాక్షన్స్ అండ్ అన్నోన్ అబౌట్ దీస్ అన్అవేర్ ఆఫ్ దీస్ ఫిలసాఫికల్ రియాక్షన్స్, దిట్ విల్ బి ద క్వశ్చన్. అసలు ఫిలాసఫీలో రియాక్షన్ ఉంటుందా? ఫిలాసఫీ అనేది ఒక తత్వం కదా, ఫిలాసఫీ అనేది ఒక తత్వం కదా, దాంట్లో రియాక్షన్ ఎట్లుంటుంది అన్న విషయం తెలియని కారణంగా దీస్ రెమెడీస్ విల్ బి క్వశ్చన్ అండ్ దే విల్ బి సంథింగ్ ఎల్స్ విల్ బి హ్యాపెన్. బట్ మై రిక్వెస్ట్ ఈజ్ దిస్ ఈజ్ అన్ యూనిక్ which is based on our హిందూ ఫిలాసఫీ, హిందూ మైథాలజీ. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దేవతలందరూ ఉంటారా ఉండరా? ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? మనం పూజ చేసినా దేవతలు ఉంటారు, మనం పూజ చేయకపోయినా దేవతలు ఉంటారు. మీరు ఆంజనేయ స్వామి పూజ చేస్తేనే దేవుడు ఉంటాడు, ఆంజనేయ పూజ చేస్తే ఆయన ఉండడు అనేది లేదు. మీరు చేసినా ఉంటారు, చేయకపోయినా ఉంటారు. వాళ్ళ పని ఏమిటంటే మనం చేసేటువంటి పూజకి ప్రతిఫలాన్ని ఇవ్వడమే వాళ్ళ పని. వాళ్ళు మనల్ని కోపగించడానికి కానీ మనకు శపించడానికి కానీ మనకు నష్టం కలగజేయడానికి కానీ వాళ్ళకి హక్కు లేదు. మనం చేసే పూజగా వాళ్ళు ప్రతిఫలం ఇవ్వవలసిందే. నేను ఇవ్వనంటానికి కూడా వాళ్ళ హక్కు లేదు. అందుకనే మన పురాణాల్లో రాక్షసులు దేవుళ్ళ పూజ చేశారు, తపస్సు చేశారు, గొప్ప శక్తిని సంపాదించారు. మనకు అనిపిస్తుంటుంది రాక్షసులకు ఎందుకు భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు, వాళ్ళకి ఎందుకు అస్త్రాలు ఇచ్చారు, వాళ్ళకెందుకు శక్తిని ఇచ్చాడు అని. ఈ భగవంతుడనే రూపాలు ఏమున్నప్పటికీ కూడా అవి వాళ్ళకు పూజ చేసిన వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వడం అనేదే వాళ్ళకు నిర్దేశించబడిన కర్తవ్యం. దట్ ఈస్ దర్ డ్యూటీ, దే హ్యావ్ టు డూ దేర్ డ్యూటీ. కాబట్టి ఈ తత్వాన్ని మనం తీసుకొని భగవద్గీతలో చెప్తారు కదా, దేవతలను ఆశ్రయించి ప్రజలను ఆశ్రయించి దేవతలు ఇద్దరు హాయిగా సంతోషంగా ఉంటారని. ఆ భగవద్గీతలో ఏదైతే ప్రిన్సిపల్ చెప్పబడిందో ఆ ప్రిన్సిపల్ ఆధారంగా ఈ దేవతల తత్వాలని మన సమస్యల్ని పరిష్కరించడం కోసం మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనకి రిజల్ట్ వస్తుంది. ఇంత విజయం రావడం కారణం ఇది కారణం. దాని వెనకాల తత్వం యొక్క రియాక్షన్ ఇది ఈ మొత్తం ఈ ధాత్రై నమః, ఈ మొత్తానికి ఒకటే పేరు నేను పెట్టాను, శ్రీ ధాత్రై నమః. ధాత్రై నమః అంటే అసలు ముందు దీనికి ఏదో పేరు పెట్టాలని చాలా తాపత్రయపడ్డా. ధార్మిక్ ట్రీట్మెంట్ విత్ న్యాచురల్ మెథడాలజీ, దానికి ఆ పేరు పెట్టాను. ధార్మిక్ ట్రీట్మెంట్ విత్ న్యాచురల్ మెథడాలజీ అనే పేరు పెట్టి ఈ మొత్తానికి. సరే ఒక వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత ఎందుకు నచ్చదు నాకు. అప్పుడు ఒక ఇంట్యూషన్ వల్ల ఈ పేర్ల యొక్క మొదటి అక్షరాన్ని కలపాను. పేరు మొట్టమొదటి ఫిక్స్ అయింది ధార్మిక్ ట్రీట్మెంట్ విత్ న్యాచురల్ మెథడాలజీ. వాటి మొదటి అక్షరాన్ని కలిపాను, ధా త్రే నా మా. సరే మా అనే చివరండు కూడా నమః విసర్గ చేశాం. ఈ ధాత్రే నమః ఏంటి అర్థం అని అప్పుడు వెతికాను. దాని అర్థం ఏమంటే సృష్టికర్త నీకు నమస్కారం. ఈ మొత్తం అసలు ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో, ఎవరు ఆవిర్భవింపజేశారో ఆయనకి మనం నమస్కారం చేస్తున్నాం. ఆయన వల్లనే ఈ కార్యక్రమం విజయవంతం ఉంది. స్వస్తి.